గుడ్ మార్నింగ్. పేపర్ 1Bలో లాస్ట్ క్లాస్తో స్ట్రైట్ లైన్స్ కంప్లీట్ అయింది. సో ఈరోజు లిమిట్స్ అండ్ కంటిన్యూటీ ఈ చాప్టర్ చెప్తాను. ఈ చాప్టర్ వెయిటేజ్ 8 మార్క్స్. వెరీ షార్ట్ నుంచి 2 అంటే 2 2 4, షార్ట్ ఆన్సర్స్ నుంచి 4 అంటే 4 + 4 8. ఇందులో ఇంపార్టెంట్ ఫార్ములాస్ చెప్పి వెరీ షార్ట్. For finding limit f of x as x tends to a, first verify f of a. ముందర f of a ఫైండ్ చేయాలి. ఫైండ్ చేసి ఒకవేళ f of a కనుక ఇండిటర్మినేట్ ఫామ్ అంటాం. అంటే ఏమిటంటే 0/0 కానీ ∞/∞ కానీ ఎక్సెట్రా అలా ఆ ఫామ్లో ఉంటే దాన్ని ఈ రకం ఇండిటర్మినేట్ ఫామ్. ఈ రకంగా కనుక f of a ఉంటే అప్పుడు ఏం చేయాలంటే దెన్ రెడ్యూస్ ది గివెన్ లిమిట్ ఇంటూ స్టాండర్డ్ ఫామ్. స్టాండర్డ్ ఫామ్లోకి రెడ్యూస్ చేయడం కానీ ఆర్ రేషనలైజ్ న్యూమరేటర్ని రేషనలైజ్ చేయడం కానీ ఆర్ డినామినేటర్ అయినా రేషనలైజ్ చేయడం ఆర్ ఫ్యాక్టరైజ్ అకార్డింగ్ టు ది ప్రాబ్లం. అంటే ఇచ్చిన ప్రాబ్లంని బట్టి వీటిలో ఏదైనా చేయాలి. ఏం చేయాలి? ముందర రెడ్యూస్ ది గివెన్ లిమిట్ ఇంటూ స్టాండర్డ్ ఫామ్లోకి రెడ్యూస్ చేయడం కానీ లేదా రేషనలైజ్ ఐదర్ న్యూమరేటర్ ఆర్ డినామినేటర్ అంటే అకార్డింగ్ టు ది ప్రాబ్లం ఆర్ ఫ్యాక్టర్స్ అది చేయాలి. నెక్స్ట్ ఇవన్నీ కూడా స్టాండర్డ్ లిమిట్స్. లిమిట్ x power n minus a power n by x minus a as x tends to a is equal to n into a power n minus a, and limit x power m minus a power m by x power n minus a power n as x tends to a is equal to m by n into a power m minus n. Limit sin x by x as x tends to 0 is 1. Limit tan x by x as x tends to 0 is equal to 1. ఈ రిజల్ట్స్ మనం వాడాం డిఫరెన్షియేషన్లో. లిమిట్ a power x minus 1 by x as x tends to 0 is equal to log a to the base c. Limit 1 plus x whole power 1 by x as x tends to 0 is equal to e, and limit 1 plus 1 by x whole power x as x tends to infinity is e. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. లాస్ట్ది x tends to 0 అనేది, తర్వాత ఇక్కడ x tends to infinity. లోపల 1 plus x, ఇక్కడ 1 plus 1 by x వచ్చినప్పుడేమో పవర్ ఏమో x వస్తుంది, ఇక్కడ 1 plus x ఉన్నప్పుడేమో పవర్లో 1 by x వస్తుంది. ఇక్కడ x tends to 0, ఇక్కడేమో x tends to infinity. ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతుంది. రెండింటి తాలూకా రిజల్ట్ కూడా ఈవే ఈ రకంగా వస్తుంది. నెక్స్ట్ ఇవి చాలా ఇంపార్టెంట్ ఫార్ములాస్. తర్వాత వెరీ షార్ట్ ఆన్సర్స్. ఫైండ్ లిమిట్ square root of 1 plus x minus 1 by x as x tends to 0. ఇప్పుడు ఇందులో x tends to 0 అంటే 0 వేయడం x ప్లస్ వేసి అది ఏ ఫామ్లో వస్తుంది అన్నది చూడాలి. ఇందాక చెప్పాను 0/0 వస్తాం, x ప్లస్లో 0 పెడతాం. సో రేషనలైజ్ చేయాలి న్యూమరేటర్ కానీ డినామినేటర్. ఇక్కడ మనకి ఏంటంటే స్క్వేర్ రూట్ ఎందులో ఉంది? న్యూమరేటర్లో ఉంది. సో న్యూమరేటర్తో రేషనలైజ్ చేద్దాం. రేషనలైజ్ చేసేటప్పుడు అంటే ఏం చేయాలి? √1 plus x minus 1 ఉంటే √1 plus x plus 1తో రేషనలైజ్ చేస్తే అప్పుడు a plus b ఇంటూ a minus b ఫామ్లోకి వస్తుంది. అంటే a² minus b² అయింది. అందుకని ఆ రకంగా చేయాలి. సో లిమిట్ √1 plus x minus 1 by x ఇంటూ √1 plus x plus 1 by √1 plus x plus 1 as x tends to 0. చెప్పాను కదా, a² minus b² అంటే √1 plus x whole square minus 1² by x ఇంటూ డినామినేటర్ √1 plus x plus 1 as x tends to 0. ఇప్పుడు న్యూమరేటర్ సింప్లిఫై చేద్దాం. +1 -1 క్యాన్సిల్, x మిగులుతుంది న్యూమరేటర్. డినామినేటర్లో x ఇంటూ √1 plus x plus 1 ఉంది. న్యూమరేటర్లో x, డినామినేటర్లో x క్యాన్సిల్ అయిపోయి లిమిట్ 1 by √1 plus x plus 1 as x tends to 0
ఇప్పుడు 0 వేయాలి. జీరో వేసాక అప్పుడు ఎంత వచ్చిందో చూడండి. 1/2 వచ్చింది. 1/1 + 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2. అంటే దీని తాలూకా వాల్యూ therefore లిమిట్ √1 + x - 1/x యాజ్ x టెన్స్ టు 0 ఈజ్ ఈక్వల్ టు ½ ఈ రకంగా చేయాలి. చదివేటప్పుడు కూడా ఇలా చదవాలి. లిమిట్ √1 + x - 1/x యాజ్ x టెన్స్ టు 0 అని చెప్పాలి. ఆ రకంగా చేయాలి. నెక్స్ట్ కంప్యూట్ లిమిట్ e⁻x - 1 బై √1 + x - 1. ఇప్పుడు ఇక్కడ కూడా ఎక్స్ ప్లేస్లో ముందర 0 పెట్టి చెక్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ ప్రాబ్లము చెక్ చేయాలి. 0/0 ఫామ్లో ఉందా, ∞/∞ ఫామ్లో ఉందా, అసలు ఏ ఫామ్లో వస్తుంది అని చెక్ చేసుకుని అప్పుడు దెన్ వి స్టార్ట్ టు డూ ప్రాబ్లం చేయడం స్టార్ట్ చేయాలి. గివెన్ లిమిట్ e⁻x - 1 బై √1 + x - 1 యాజ్ x టెన్స్ టు 0. ఇప్పుడు ఎక్స్ ప్లస్లో 0 పెడతాం. e⁻0 అంటే 1 కదా, 1 - 1 అంటే 0 బై √1 + 0 - 1 అంటే 1 - 1 1 + 0 అంటే 1 √1 అంటే 1 1 - 1 0 0/0 ఫామ్లో అంటే ఇండిటర్మినేట్ ఫామ్. సో రేషనలైజ్ డినామినేటర్. స్క్వేర్ రూట్ ఎక్కడ ఉంది, డినామినేటర్లో ఉంది. సో రేషనలైజ్ డినామినేటర్ రేషనలైజ్ డినామినేటర్. సో √1 + x - 1 ఉంది కాబట్టి √1 + x + 1తో రేషనలైజ్ చేస్తాం న్యూమరేటర్ని డినామినేటర్. ఎప్పుడు కూడా రెండింటిని చేయాలి, బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్. అప్పుడు మళ్ళీ ఇందాకలాగా a + b × a - b ఆ ఫార్ములా వస్తుంది. డినామినేటర్లో a² - b² న్యూమరేటర్లో e⁻x - 1 √1 + x + 1 బై సింప్లిఫై చేస్తే డినామినేటర్ని బై x మిగులుతుంది యాజ్ x టెన్స్ టు 0. ఇప్పుడు లిమిట్స్ పెడతాం. ఇప్పుడు సెపరేట్ చేద్దాం. లిమిట్ e⁻x - 1 బై x, ఈ ఎక్స్ని e⁻x - 1 అక్కడ దానికి ఇద్దాం. ఇంకేంటి మిగులుతుంది, లిమిట్ √1 + x + 1 యాజ్ x టెన్స్ టు 0. ఇప్పుడు ఈ ఫస్ట్ పార్ట్ చూద్దాం. లిమిట్ e⁻x - 1 బై x యాజ్ x టెన్స్ టు 0 ఈజ్ 1. ఇందాక ఫార్ములా చూద్దాం. సెకండ్ పార్ట్లో 0 వేద్దాం. వేస్తే అది కూడా 1. సో 1 × 1 నెక్స్ట్ ఇక్కడ +1 మొత్తంగా 1 × 1 + 1 2 1. సో 1 × 2 దట్ ఈస్ 2. ఇక్కడ జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ 1 + 0 కదా, √1 + 0 అంటే 1 1 + 1 అంటే 2. ఈ సెకండ్ పార్ట్ 2, ఫస్ట్ పార్ట్ 1 1 × 2. సో దట్ ఈస్ 2. ఈ రకంగా చేయండి. నెక్స్ట్ కంప్యూట్ లిమిట్ a⁻x - 1 బై b⁻x - 1 యాజ్ x టెన్స్ టు 0. a > 0, b > 0. b ఈజ్ నాట్ ఈక్వల్ టు 1. ఇప్పుడు ఇది లిమిట్ a⁻x - 1 బై b⁻x - 1 యాజ్ x టెన్స్ టు 0. ఇప్పుడు ఏం చేద్దామంటే న్యూమరేటర్ని డినామినేటర్ని కూడా, ఎందుకంటే మనకి ఫార్ములాలోకి వచ్చేటట్టుగా బై x తోటి డివైడ్ చేద్దాం. న్యూమరేటర్ని డినామినేటర్ రెండింటిని చేస్తే అప్పుడు లిమిట్ a⁻x - 1 బై x యాజ్ x టెన్స్ టు 0 బై లిమిట్ b⁻x - 1 బై x యాజ్ x టెన్స్ టు 0. ఫార్ములా తెలుసు కదా, లిమిట్ a⁻x - 1 బై x యాజ్ x టెన్స్ టు 0 ఈజ్ log a to the base c. కిందది ఏమవుతుంది, log b to the base c వస్తుంది. ఈ రకంగా చేయాలి. అంటే ఫార్ములాలోకి తెచ్చుకోవడానికి మేడం న్యూమరేటర్ని డినామినేటర్ రెండింటిని కూడా ఎక్స్తో డివైడ్ చేస్తే ఈ రకంగా వస్తుంది, ఫార్ములాకి వచ్చేస్తుంది. ఆ రకంగా చేయాలి. నెక్స్ట్ కంప్యూట్ లిమిట్ cos x బై x - π/2 యాజ్ x టెన్స్ టు π/2. ఏంటి ఇచ్చారు ఇక్కడ ప్రాబ్లం, లిమిట్ cos x బై x - π/2 యాజ్ x టెన్స్ టు π/2. ఇప్పుడు x - π/2 ఈజ్ ఈక్వల్ టు θ, x ఈజ్ ఈక్వల్ టు π/2 ప్లస్ θ. ఇఫ్ x ఈజ్ ఈక్వల్ టు π/2 θ ఏమవుతుంది, 0 కదా అయిపోతుంది. ఇక్కడ x - π/2 ఈజ్ ఈక్వల్ టు θలో x π/2 వేస్తే అప్పుడు ఏమవుతుంది, 0 వస్తుంది. θ టెన్స్ గివెన్ దట్. ఇప్పుడు ప్రాబ్లమ్ స్టార్ట్ చేస్తాం. లిమిట్ cos x బై x - π/2 యాజ్ x టెన్స్ టు π/2 ఈజ్ ఈక్వల్ టు లిమిట్ cos ఆఫ్ x అంటే ఏంటి వేయచ్చు, π/2 ప్లస్ θ వేసుకోవచ్చు బై x - π/2 ఈజ్ θ. ఈ రెండు వేసాం. దట్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్
కాస్ ఆఫ్ 90 ప్లస్ తీటా మైనస్ సైన్ తీటా బై తీటా ట్రిగ్నోమెట్రీ చెప్పుకున్నాం కదా, యాజ్ తీటా టెన్స్ టు 0. ఈ రకంగా వచ్చింది. సైన్ ఎక్స్ బై ఎక్స్ లిమిట్ సైన్ ఎక్స్ బై ఎక్స్ యాజ్ ఎక్స్ టెన్స్ టు 0 ఇస్ 1. సో ఇక్కడ కూడా అలాగే ఉంది కదా, లిమిట్ మైనస్ ముందరకు తీసుకొచ్చాం. లిమిట్ సైన్ తీటా బై తీటా యాజ్ తీటా టెన్స్ టు 0, దట్ ఈస్ 1. సో దట్ ఈస్ కూడా మైనస్. ఈ రకంగా చేయాలి. నెక్స్ట్ కంప్యూట్ లిమిట్ సైన్ ఏఎక్స్ బై ఎక్స్ కాస్ ఎక్స్ యాజ్ ఎక్స్ టెన్స్ టు 0 గివెన్ లిమిట్ సైన్ ఏఎక్స్ బై ఎక్స్ కాస్ ఎక్స్ యాజ్ ఎక్స్ టెన్స్ టు 0. ఇవన్నీ కూడా ఫార్ములాస్లోకి తెచ్చేసుకోవడం. ఇది సెపరేట్ చేసేటప్పుడు సైన్ ఏఎక్స్ బై ఎక్స్ అని రాయొచ్చు కదా, లిమిట్ యాజ్ ఎక్స్ టెన్స్ టు 0 ఇంటూ లిమిట్ 1 బై కాస్ ఎక్స్ యాజ్ ఎక్స్ టెన్స్ టు 0. ఎందుకంటే ఒకటే ఎక్స్ ఉంది కాబట్టి ఏదో ఒకదానికి మనకి సైన్కి రాసుకుంటే ఫార్ములాకి వచ్చేస్తుంది కాబట్టి అందుకన్నా. ఇప్పుడు సైన్ ఎన్ఎక్స్ బై ఎక్స్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఈజ్ ఎన్. సో కాబట్టి ఇక్కడ కూడా ఏంటుంది, ఏఎక్స్ అంటే దట్ ఈజ్ ఏ అవుతుంది. లిమిట్ సైన్ ఏఎక్స్ బై ఎక్స్ యాజ్ ఎక్స్ టెన్స్ టు 0 ఈజ్ ఏ. ఫస్ట్ పార్ట్ ఏ వచ్చి, సెకండ్ పార్ట్లో ఎక్స్ టెన్స్ టు 0 వేసాం, కాస్ 0 ఈజ్ 1. సో 1/1 ఈ రకంగా ఏ ఇంటూ 1/1 అంటే ఏ, దట్ ఈజ్ ఒకటి ఏ. ఈ రకంగా వస్తుంది. ఈ రకంగా చేయాలి. ఇవన్నీ కూడా ఈ ఫార్ములాస్ అన్నీ కూడా ఒక 4-5 ఉన్నాయి, అవి గుర్తుపెట్టుకుంటే చాలు. ఆ ఫార్ములాలోకి మనకి ఇచ్చింది తెచ్చేసుకుంటే ప్రాబ్లంలోని సరిపోతుంది, మార్చుకుంటాం. ఆ రకంగా చేయాలి. నెక్స్ట్ మిగతాది ఇంకొక వీడియోలో సెట్ చేస్తాం. థ్యాంక్ యూ.